సో సినిమాలో లైక్ ఫిల్మ్ మేకింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. హై యాంగిల్ అని, లో యాంగిల్ అని, ఐ లెవెల్ యాంగిల్ షాట్స్ అని, వేస్ట్ యాంగిల్ షాట్స్ అని, గ్రౌండ్ లెవెల్ యాంగిల్ షాట్స్ అని, డచ్ యాంగిల్ షాట్స్ అని. ఆడియన్స్ సీన్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఒక ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు అన్నట్టు ఐ లెవెల్ షాట్ అనేది. సంథింగ్ వార్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దేమ్ అన్నట్టు చూపిస్తున్నాం, వార్ జరుగుతుంది వాళ్ళ మధ్య అని. పవర్ చూపించడానికి ఒక క్యారెక్టర్ పవర్ఫుల్ అని చెప్పడానికి, ఒక క్యారెక్టర్ స్ట్రెంగ్త్ ఉంది, హీఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ వి ఇమాజిన్. మనం చూస్ చేస్తాం ఎక్కువ కామెడీ బ్రహ్మానందం గారిని చూపిస్తుంటాం కదా, బ్రహ్మానందం సార్ని లైక్ హై యాంగిల్లో పెట్టేసి అమ్మ తొక్కేశారమ్మ నన్ను అని చెప్పేసి ఒక డైలాగ్ అంటుంటది కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లో. సో ఆ టైప్ లో లో డచ్ యాంగిల్ అనేది థ్రిల్లర్ మూవీస్ లో లేదా లైక్ డ్రామా మూవీస్ లో కాన్ఫ్లిక్ట్ జరిగేటప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇన్స్టేబిలిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి డచ్ యాంగిల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. So, hi guys, welcome to the channel Learn Filmmaking with Nikil, Lights, Camera and Education. సో ఈ వీడియోలో we will be discussing about camera angles. సో సినిమాలో లైక్ ఫిల్మ్ మేకింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ ఉంటాయి. హై యాంగిల్ అని, లో యాంగిల్ అని, ఐ లెవెల్ యాంగిల్ షాట్స్ అని, వేస్ట్ యాంగిల్ షాట్స్ అని, గ్రౌండ్ లెవెల్ యాంగిల్ షాట్స్ అని, డచ్ యాంగిల్ షాట్స్ అని. సో వాటన్నిటి గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఇన్ ద అప్కమింగ్ స్లైడ్స్. 1 minute. ఎస్. యా. ఐ లెవెల్ షాట్ ఏంటిదంటే లైక్ క్యారెక్టర్స్ ఐస్ కి ఐస్ కి సిమిలర్ గా లైక్ కెమెరా అనేది క్యారెక్టర్స్ ఐస్ తో ఈక్వల్ గా ఉంటుంది. లైక్ డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది కింద నుంచి పైకి, లైక్ టోస్ నుంచి ఐ లెవెల్ వరకు. సో లైక్ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్, లైక్ ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుకున్నారు అనుకో, ఐ లెవెల్ షాట్స్ తీస్తాం. అంటే లైక్ ఫస్ట్ క్యారెక్టర్ అనేటోడు సెకండ్ క్యారెక్టర్ ని చూస్తుండు, సెకండ్ క్యారెక్టర్ అనేటోడు ఫస్ట్ క్యారెక్టర్ ని చూస్తుండు అనే పర్స్పెక్టివ్ క్రియేట్ చేయడానికి అనమాట. సో ఇది న్యూట్రల్ పర్స్పెక్టివ్ కోసం అండ్ మేకింగ్ ద ఆడియన్స్ ఫీల్ యాజ్ దో ఆర్ అబ్జర్వింగ్ ద సీన్ యాజ్ అన్ ఈక్వల్ అబ్జర్వర్. అంటే ఆడియన్స్ సీన్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఒక ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు అన్నట్టు ఐ లెవెల్ షాట్ అనేది. ఈ ఈ షార్ట్స్ చూస్తే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఐ లెవెల్ షాట్ లో తీసినవి తీస్ తీసుండే ఇవన్నీ. సో దట్ లైక్ క్యారెక్టర్స్ అనేటోళ్ళు ఆ క్యారెక్టర్ ని, ఆడియన్స్ అనేటోళ్ళు ఆ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట, ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వేస్ట్ లెవెల్ యాంగిల్ ఏంటిదంటే ఆ, తొడ అని చెప్పలేము, మన నడుం దగ్గర యాంగిల్ నుంచి పై వరకు మన క్యారెక్టర్ ఫేస్ ని చూపిస్తాం అనమాట. లైక్ వాళ్ళ యాక్షన్స్ ని ఎంఫసైజ్ చేయడానికి, లేదా వాళ్ళ యాక్షన్స్ ని, లేకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని, లేకపోతే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు యాక్షన్స్ ని అనే దాని ఆ, అనే డీటెయిల్స్ ని క్యాప్చర్ చేయడానికి వి విల్ బి యూజింగ్ బేస్ లెవెల్ యాంగిల్ షాట్స్. యూసేజ్ ఏంటిదంటే ఫిజికల్ టాస్క్ చేసేటప్పుడైనా, లేకపోతే డైలాగ్ డెలివరీ చెప్పేటప్పుడైనా వాళ్ళ యాక్షన్స్ ని ఎంఫసైజ్ చేయాలి. బేస్ లెవెల్ యాంగిల్ షాట్స్ అనేది తీసేస్తుంటాం. సో ఇక్కడ చూసే ఇవి రెండు వేస్ట్ లెవెల్ యాంగిల్ షాట్స్. బేస్ లెవెల్ నుంచి తీసాము, ఇక్కడ మనోడు ఏదో అబ్జర్వ్ చేస్తున్నట్టు చూపిస్తాం. అండ్ యాక్షన్స్ ని కూడా ఎంఫసైజ్ చేయొచ్చు అనమాట బేస్ లెవెల్ యాంగిల్ షాట్స్ తీస్తే. ఇక్కడ బేస్ లెవెల్ నుంచి తీస్తున్నప్పుడు వాళ్ళ యాక్షన్స్ ని ఎంఫసైజ్ చేస్తున్నాం, లైక్ సంథింగ్ వార్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దేమ్ అన్నట్టు చూపిస్తున్నాం, వార్ జరుగుతుంది వాళ్ళ మధ్య అని. సో అది బేస్ లెవెల్ షాట్స్. అండ్ లో యాంగిల్లో ఏంటిదంటే కెమెరా క్యారెక్టర్ మీదకి చూస్తుంటుంది, కెమెరా కింద ఉంటుంది, క్యారెక్టర్ అనేటోడు పైన ఉంటాడు అనమాట. కెమెరా క్యారెక్టర్ ని పైకి చూస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ చూపించడానికి, ఒక క్యారెక్టర్ పవర్ఫుల్ అని చెప్పడానికి, ఒక క్యారెక్టర్ కి స్ట్రెంగ్త్ ఉంది, హీఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ వి ఇమాజిన్ అని చూపించడానికి ఈ లో యాంగిల్ ని యూజ్ చేస్తుంటాం. యూసేజ్ వచ్చేసి చెప్పాను కదా, లైక్ క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా, పవర్ఫుల్ గా, డామినెంట్ గా పోర్ట్రే చేయడానికి విల్ బి యూజింగ్ లో యాంగిల్ షాట్స్. సో ఇక్కడ చూస్తుంటే కెమెరా మన బ్యాట్మెన్ నే పైకి చూస్తూ ఉంది, అంటే మనోడు మంచి తోపు అని చెప్పేసి ఇక్కడనే మనకు అర్థమవుతూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ జోకర్ ని కూడా కెమెరా పైకి చూపిస్తున్నప్పుడు జోకర్ కూడా లైక్ మంచి స్ట్రెంగ్త్, పవర్ఫుల్ క్యారెక్టర్, డామినెంట్ క్యారెక్టర్ అని మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఈ యాంగిల్ చూస్తే. హై యాంగిల్స్ హై యాంగిల్ షాట్ వచ్చేసరికి మన కెమెరా పై నుండి కింది క్యారెక్టర్ ని చూస్తూ ఉంటుంది. అంటే లైక్ క్యారెక్టర్ కింద ఉంటుంది, కెమెరా పైన ఉంటుంది,
పై నుండి కిందికి చూస్తే దాన్ని హై లెవెల్, కెమెరా పై నుంచి కిందికి చూస్తే దాన్ని హై యాంగిల్ షాట్ అంటారు. అండ్ హై యాంగిల్ షాట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్యారెక్టర్స్ ని క్యారెక్టర్స్ ని వీక్ గా చూపించడానికి, లేకపోతే మోర్ వల్నరబుల్ వల్నరబుల్ గా చూపించడానికి. అంటే వీకెళ్ళే కొంచెం వీక్ గా చూపించడానికి. అండ్ వాళ్ళు సుపీరియర్ పవర్ లో లేరు, వాళ్ళు కొంచెం వీక్ గా ఉన్నారు, కామెడీగా ఉన్నారు అని చూపించడానికి ఇది వాడుతుంటాం. అండ్ ఈ యూసేజ్ వచ్చేసి మెయిన్ గా పవర్ డైనమిక్స్ గురించి. హై యాంగిల్ ఏంటిదంటే పవర్ స్ట్రెంత్ ఉన్నట్టు చూపించడానికి యూజ్ చేస్తాం కదా, అట్లనే లో యాంగిల్ అనేది పవర్ స్ట్రెంత్ ఉండడానికి చూపిస్తాం. హై యాంగిల్ అనేది వీక్, క్యారెక్టర్ వీక్ అన్న దానికి చూపిస్తాం అనమాట. ఇట్ క్రియేట్స్ అ సెన్స్ ఆఫ్ వల్నరబిలిటీ అండ్ ప్రొవైడ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ సీన్. అంటే బేసికల్గా ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే క్యారెక్టర్ అనేది వీక్ గా ఉంది అని చూపించడానికి మనం యూజ్ చేస్తాం. ఎక్కువ కామెడీ బ్రహ్మానందం గారిని చూపిస్తుంటాం కదా, బ్రహ్మానందం సార్ని లైక్ హై యాంగిల్ లో పెట్టేసి అమ్మ తొక్కేశారమ్మ నన్ను అని చెప్పేసి ఒక డైలాగ్ అంటుంటది కదా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీలో. సో ఆ టైప్ లో లో యాంగిల్ లో అట్లా చూపిస్తుంటారు అనమాట, సో దట్ క్యారెక్టర్ ఈస్ వీక్ అండ్ కామెడీ. సో చూడండి ఇక్కడ క్యారెక్టర్ కొంచెం వీక్ గా కామెడీగా కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు పైకి చూస్తున్నారు, సో దట్ లైక్ దే ఆర్ ఏదో ఆ ఆశ కోసం పైకి చూస్తున్నారు, ఆకాశం కరుణిస్తుందా లేదా అన్నట్టు చూస్తున్నారు కాబట్టి. సో దట్ ఈస్ హై యాంగిల్, క్యారెక్టర్స్ ని కొంచెం వీక్ గా చూపిస్తుంటుంది. నెక్స్ట్ బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు లాంగ్ షాట్. మనం ప్రీవియస్ వీడియోలో లాంగ్ షాట్ గురించి డిస్కస్ చేసినాం కదా, సేమ్ ఆ టైప్ ఉంటుంది. కానీ లాంగ్ షాట్ ఏంటిదంటే హారిజాంటల్ ఏరియాని, లైక్ హారిజాంటల్ ఏరియాని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తే, బర్డ్స్ ఐ వ్యూ అనేది వర్టికల్ 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 ఏరియాని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేస్తాం. బేసికల్లీ కెమెరా ఏంటిదంటే మన క్యారెక్టర్ ఎబో, లైక్ మన క్యారెక్టర్ హెడ్ మీద కరెక్ట్ 90 డిగ్రీస్ పైన ఉంటే దాన్ని బర్డ్స్ ఐ వ్యూ అంటాం అనమాట. సో చూడండి క్యారెక్టర్ వీళ్ళిద్దరూ లైక్ ఒక మంచి రొమాంటిక్ ఫీల్ లో ఉన్నారు. సో కెమెరా అనేది వాళ్ళ పైనుంచి వాళ్ళ ఎమోషన్స్ ని చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఒక షిప్ లో ఉన్నట్టు చూపిస్తున్నాం. ఇది ఆ లైక్ అక్కడ ఒకడు పడుకొని ఉన్నాడు అని చెప్పేసి చూపిస్తున్నాం. దాన్ని బర్డ్స్ ఐ వ్యూలో లైక్ కెమెరా టాప్ 90 డిగ్రీస్ యాంగిల్లో ఉండి ఆ షిప్ ని, ఆ సముద్రాన్ని, ఆ పడుకున్నోడిని క్యాప్చర్ చేస్తూ ఉంది అనమాట. సో వైడ్ గా చూపిస్తూ ఉంటుంది కానీ వర్టికల్ వేలో. సో నెక్స్ట్ డచ్ యాంగిల్. డచ్ యాంగిల్ షాట్ అన్నప్పుడు అనేది ఏంటిదంటే కెమెరా కొంచెం టిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఒక పర్టికులర్ యాంగిల్లో ఉండదు, అట్లా టిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది కొంచెం సెన్స్ ఆఫ్ అన్ఈజీనెస్ కోసము లేదా టెన్షన్ కోసము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇది ఎక్కువ ఈ డచ్ యాంగిల్ అనేది థ్రిల్లర్ మూవీస్ లో లేదా లైక్ డ్రామా మూవీస్ లో కాన్ఫ్లిక్ట్ జరిగేటప్పుడు, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి డచ్ యాంగిల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఒక ఈజ్ ఆఫ్ టెన్స్, ఒక అన్ఈజ్ ఆఫ్ టెన్షన్ ని, అన్ఈజీనెస్ ని, ఇన్స్టెబిలిటీని చూపించడానికి. సో ఇక్కడ చూస్తే కెమెరా అనేది కొంచెం టిల్ట్ అయి ఉంది రైట్ సైడ్ కి. సో లైక్ ఇక్కడ మన క్యారెక్టర్ ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు, ఇక్కడ మనోడు ఏదో అన్ఈజీనెస్ లో ఉన్నట్టు పోర్ట్రే అవుతుంది, రైట్? సో we will be using Dutch angle for those purposes. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ షాట్. గ్రౌండ్ లెవెల్ షాట్ ఏంటిదంటే లైక్ మనం కెమెరాని గ్రౌండ్ మీద పెట్టి సీన్ ని క్యాప్చర్ చేస్తాం, షార్ట్ క్యాప్చర్ చేస్తాం అనమాట. దీని యూసేజ్ అండ్ పర్పస్ ఏంటిదంటే ఒక డ్రమాటిక్ సెన్స్ ని అండ్ డ్రమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ని క్రియేట్ చేయడానికి గ్రౌండ్ లెవెల్ అయితే వాడతాం అనమాట. అండ్ గ్రాండ్యువర్ అంటే లైక్ ఆ ఏరియా ఎంత పెద్దగా ఉంది, ఆ ఏరియా రిచ్ ఉందా పూర్ ఉందా, ఆ ఏరియా ఎంత పెద్దగా ఉంది, అసలు ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి అనేది కొంచెం డ్రమాటిక్ గా చూపిస్తుంటది అనమాట. గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ మీద కెమెరా పెడుతుంటాం. సో సీ దిస్. సో గ్రౌండ్ మీద కెమెరా పెట్టి గల్లీ చివరి వరకు పోయిండు ఈ పిక్చర్ లో వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ మీద ఆడేదో వెతుకుతున్నట్టు, ఆ క్యారెక్టర్ ఏదో వెతుకుతున్నట్టు ఉంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గ్రౌండ్ లెవెల్ షాట్స్. అండ్ యా, సో యా, బాయ్ గాయ్స్.